13th 13వ ఏం చెప్పుకున్నాం మనం? ఫ్రీ కిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. చూడండి, ఫ్రీ కిక్స్ 13వ ఏంటి? ఫ్రీ కిక్స్. మిమ్మల్ని అలా కూడా అడుగుతాడు. ఫుట్బాల్లో 13వ దేని గురించి వివరిస్తుందంటే ఫ్రీ కిక్స్ గురించి వివరిస్తుంది. ఈ ఫ్రీ కిక్స్ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఫ్రీ కిక్స్ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. 2018 టెట్లో అడిగాడు. ఏపీలో టెట్ జరిగింది కదా, టెట్లో అడిగాడు, గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీ కిక్స్ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. అవి ఏమేంటి? ఒకటి డైరెక్ట్ ఫ్రీ కిక్, 2 ఇండైరెక్ట్ ఫ్రీ కిక్. ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ అన్నమాట. ఇండైరెక్ట్ ఫ్రీ కిక్. అయితే మనం డైరెక్ట్ ఫ్రీ కిక్ ఎప్పుడు ఇస్తారు, ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ఎప్పుడు ఇస్తారో మనం తెలుసుకున్నాం. లాస్ట్ క్లాస్లో 12వ లాలో మనం తెలుసుకున్నాం. ఈ 12 తప్పులు క్రీడాకారుడు చేస్తే డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు. ఈ 3 తప్పులు మరియు గోల్ కీపర్ ఈ 3 తప్పులు 6 తప్పులు చేస్తే ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారని చెప్పుకున్నాం. ప్లస్ సబ్స్టిట్యూట్ తప్పు జరిగినప్పుడు కూడా, సబ్స్టిట్యూట్ తప్పు జరిగితే ఎవరైతే తప్పు జరిగిన క్రీడాకారుని బయట పంపి ప్రత్యర్థికి ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు అని చెప్పుకున్నాం. ప్రతి లాలో కూడా వచ్చినప్పుడు డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ తర్వాత చెప్తాను కదా, అది ఎలా చేయాలనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం అనమాట. ఓకేనా? డైరెక్ట్ ఫ్రీ కిక్ ఎప్పుడు చేస్తారో మీకు తెలుసు. డైరెక్ట్ ఫ్రీ కిక్ ఏ సందర్భంలో చేస్తారనేది మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నారు. అయితే డైరెక్ట్ ఫ్రీ కిక్ ఎలా చేయాలనేది ఇప్పుడు నేర్చుకోవాలి మనం. ఇలాలో ఏం తెలుసుకుంటాం? డైరెక్ట్ ఫ్రీ కిక్ అంటే ఏంటి, ఎలా చేయాలి. ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ అంటే ఏంటి, ఎలా చేయాలి. ఓకేనా? ఏ సందర్భంలో డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారంటే ఏ సందర్భాలు, ఈ 12 సందర్భాలు ఉన్నాయి. ఈ 12 సందర్భాల్లో చేస్తే డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు. ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ అంటే ఈ 3 ప్లస్ ఈ 3 సందర్భాల్లో చేస్తే ఇండైరెక్ట్ ఫ్రీ కిక్. ఇవే కాకుండా మిగిలిన సందర్భాల్లో కూడా కొన్ని ఉన్నాయి డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇచ్చే సందర్భాలు. ఆ సందర్భాల్లో ఇస్తారని మనం చెప్పుకున్నాం అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే డైరెక్ట్ ఫ్రీ కిక్ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి చేయాలంటే ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ నుంచి చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ ఆడుతున్నాను, ఇక్కడ బాల్ ఆడుతున్నప్పుడు ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగితే ఇక్కడ బాల్ పెట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తాం. లేదంటే ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ అయినా ఇక్కడ నుంచి ఇస్తాం. ఒకవేళ గోల్ ఏరియాలో జరిగితే, గోల్ ఏరియా అంటే ఇది, ఈ గోల్ ఏరియాలో జరిగితే ఏం చేయాలంటే గోల్ ఏరియా బయటికి తీసుకొచ్చి వేయాలి. గోల్ ఏరియా బయటికి తీసుకొచ్చి వేయాలన్నమాట. అది కూడా గోల్ ఏరియాకు సమాంతరంగా పెట్టి బాల్ను ఎక్కడ, గోల్ ఏరియా బయట, అక్కడ నుంచి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ గోల్ కీపర్ ఉన్నాడు, ఇక్కడ జరిగింది తప్పు జరిగింది అనుకో, అప్పుడు ఏం చేస్తాము మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొట్టేసుకోవచ్చు దగ్గరగా. అందుకని ఏం చేస్తారంటే గోల్ ఏరియాలో జరిగితే గోల్ ఏరియా బయటకు తీసుకొచ్చి చేస్తారనమాట. ఏం చేస్తారు, అది డైరెక్ట్ ఫ్రీ కిక్ కానీ ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ కానీ ఎక్కడ చేయాలి, గోల్ ఏరియా బయట చేయాలి. గోల్ ఏరియాలో జరిగింది తప్పు అనుకో, అప్పుడు ఏం చేయాలంటే గోల్ ఏరియా బయట నుంచి చేయవలసి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అదే గేమ్ జరిగేటప్పుడు ఎక్కడైనా మధ్యలో జరిగిందనుకో, అప్పుడు ఏం చేయాలి, ఎక్కడైతే జరిగిందో అక్కడ నుంచి చేయాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గమనించాలి. అక్కడ నుంచి చేయాల్సి ఉంటుంది. అయితే డైరెక్ట్ ఫ్రీ కిక్ ఎలా చేస్తారు, ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ఎలా చేస్తారు? ఓకేనా? చూడు, ఉదాహరణకి ఇక్కడ జరిగిందనుకో, ఇక్కడ జరిగినప్పుడు నేరుగా బాల్ ఇక్కడ పెడతారు, బాల్ ఇక్కడ పెట్టి నేరుగా గోల్లోకి తనడానికి అవకాశం ఇస్తారు. అంటే ఇటువైపు తననుకో ఇటువైపు ఎక్కడి నుంచి చేయాలనుకో ఇటువైపు. అలా డైరెక్ట్ ఫ్రీ కిక్ను నేరుగా గోల్ చేయటకు అనుమతి కలదు. డైరెక్ట్ ఫ్రీ కిక్ను ఏం చేయడానికి అనుమతి కలదు, నేరుగా తన్నడానికి అనుమతిస్తారు. నేరుగా డైరెక్ట్ ఫ్రీ కిక్ను నేరుగా తన్నడానికి అనుమతిస్తారు. గోల్ పడితే గోల్గా పరిగణిస్తారు. అది కూడా అపోనెంట్ గోల్ పడితేనే, అపోనెంట్ గోల్ పోస్ట్లోకి తంతే గోల్గా పరిగణిస్తారు. డైరెక్ట్ ఫ్రీ కిక్ను నేరుగా సొంత గోల్ పోస్ట్లో తన్నకూడదు. ఎవరైనా తంతారా అంటే తన్నరు. ఒకవేళ తంతే డైరెక్ట్ ఫ్రీ కిక్ను నేరుగా ప్రత్యర్థి గోల్ పోస్ట్లో కొడితే గోల్గా పరిగణిస్తాం. అలా కాకుండా సొంత గోల్ పోస్ట్లో కొట్టుకుంటే గోల్గా పరిగణించకుండా ప్రత్యర్థికి ఏం చేస్తారంటే కార్నర్ కిక్ ఇస్తారు. ఏం చేస్తారు, కార్నర్ కిక్ ఇస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ ఫ్రీ కిక్ అంటే నేరుగా గోల్ చేయడానికి అనుమతి కలదు, ఎవరిని తాకవలసిన అవసరం లేదు. డైరెక్ట్ ఫ్రీ కిక్ యొక్క డెఫినేషన్ ఏంటంటే డైరెక్ట్ ఫ్రీ కిక్ను నేరుగా గోల్ చేయడానికి అనుమతి కలదు, ఎవరికి తాకవలసిన అవసరం లేదు. కిక్ చేసే వ్యక్తి నేరుగా ఒక కాలుతైనా 2 కాలుతైనా ఒకేసారి తన్నాలి, సైమల్టేనియస్గా తన్నాలన్నమాట. ఓకే, నేను ఇలా తన్నినప్పుడు నేరుగా ప్రత్యర్థి గోల్ పోస్ట్లో పోయి పడింది, ఎవరు తాకుండా నేరుగా పడితే గోల్గా పరిగణిస్తారు. ఇలా డైరెక్ట్ ఫ్రీ కిక్ను నేరుగా సొంత గోల్ పోస్ట్, ఇది ఓన్ గోల్ పోస్ట్ అనుకో ఉదాహరణకి, ఈ ఓన్ గోల్ పోస్ట్లోకి కొడితే, తిక్కడు ఎవడు కూడా కొట్టడు, ఒకవేళ కొడితే రూల్ చెప్తాను అనమాట. అది ఈ డైరెక్ట్ ఫ్రీ కిక్ను నేరుగా తన సొంత గోల్ పోస్ట్లో కొడితే, అంటే ఓన్ గోల్ పోస్ట్లో కొడితే తప్పుగా పరిగణించి ప్రత్యర్థికి ఏం చేయాలంటే కార్నర్ కిక్ ఇవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యర్థికి ఏమి ఇవ్వాలి, కార్నర్ కిక్ ఇవ్వాలి.
డైరెక్ట్ ఫ్రీ కిక్ అంటే అర్థమైంది కదా, ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ బాల్ను పెడతారు, బాల్ని పెట్టి రెఫరీ విజిల్ వేస్తాడు. ఈ రెఫరీ విజిల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వీడు తంతాడు, వాడి ఇష్టం ఎటైనా తనొచ్చు. అది ప్రత్యర్థి గోల్ పోస్ట్లోకి తంతే నేరుగా వెళ్ళి గోల్లో పడితే గోల్గా పరిగణిస్తాం. ఓకేనా, సొంత గోల్ పోస్ట్లో కొడితే గోల్గా పరిగణించకుండా ప్రత్యర్థికి ఏమిస్తాము, కార్నర్ కిక్ ఇస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ఫ్రీ కిక్ ను నేరుగా గోల్ చేయొచ్చా, గోల్ చేయవచ్చు. డైరెక్ట్ ఫ్రీ కిక్ నేరుగా గోల్లో కొడితే గోల్గా పరిగణించాలి. డైరెక్ట్ ఫ్రీ కిక్ ను సొంత గోల్ పోస్ట్లో కొడితే, ఓన్ గోల్ పోస్ట్ అంటే ఇందాక ముందు ప్రత్యర్థి గోల్ పోస్ట్లో కొడితే గోల్, అదే సొంత గోల్ పోస్ట్లో కొడితే గోల్గా పరిగణించకూడదు. డైరెక్ట్ ఫ్రీ కిక్ ను నేరుగా గోల్ సొంత గోల్ పోస్ట్లో కొట్టకూడదు. సొంత గోల్ పోస్ట్లో కొడితే ప్రత్యర్థికి ఏం చేయాలి, కార్నర్ కిక్ ఇవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, డైరెక్ట్ ఫ్రీ కిక్ ను నేరుగా గోల్ చేయవచ్చా అని అడుగుతాడు. నేరుగా గోల్ చేయవచ్చు. అది ఎప్పుడు ఎవరి దాంట్లోకి, అపోనెంట్ గోల్ పోస్ట్లోకి అయితే గోల్ చేయొచ్చు, సొంత గోల్ పోస్ట్లోకి అయితే చేయడానికి లేదు. ఒకవేళ అలా డిఫరెంట్గా అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి. వాడు క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఒకవేళ డైరెక్ట్ ఫ్రీ కిక్ ను నేరుగా గోల్ చేయవచ్చా అని అడుగుతాడు. ఆప్షన్ ఏ గోల్ చేయవచ్చు, ఆప్షన్ బి నేరుగా గోల్ చేయరాదు, ఆప్షన్ సి ప్రత్యర్థి గోల్ పోస్ట్లోకి అయితే గోల్ చేయవచ్చు, ఆప్షన్ డి సొంత గోల్ పోస్ట్లోకి అయితే గోల్ చేయొచ్చు అని అడిగినప్పుడు మనం ఏం పెట్టాలి, సొంత గోల్ పోస్ట్లోకి అయితే అంటే ప్రత్యర్థి గోల్ పోస్ట్లోకి అయితే గోల్ చేయొచ్చు అని పెట్టాలి. ఓకేనా, అంటే మనం క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయాలన్నమాట. క్వశ్చన్ వాడు అడిగిన దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. చేయొచ్చు అన్నాం అనుకో, అదే సొంత గోల్ పోస్ట్లో కొట్టచ్చు అంటే కొట్టకూడదు మళ్ళీ అక్కడ. కాబట్టి ప్రత్యర్థి గోల్ పోస్ట్లో కొట్టచ్చు. ప్రత్యర్థి గోల్ పోస్ట్లో కొడితేనే దాన్ని గోల్గా పరిగణిస్తారు. సొంత గోల్ పోస్ట్లో కొడితే గోల్గా పరిగణించకూడదు. పరిగణించకుండా ప్రత్యర్థికి ఏం చేయాలి, కార్నర్ కిక్ ఇవ్వాలి. నా సొంత గోల్ పోస్ట్లో కొట్టాలి కాబట్టి నా సొంత గోల్ పోస్ట్లో ఎవరు ఉంటారు, నా గోల్ కీపర్ ఉంటారు, ప్రత్యర్థి కార్నర్ కిక్ ఇస్తాం. అది డైరెక్ట్ ఫ్రీ కిక్. తర్వాత ఇండైరెక్ట్ ఫ్రీ కిక్. ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ అంటే నేరుగా గోల్ చేయడానికి అనుమతి లేదు. ఈ కిక్ చేసిన తర్వాత కనీసం ఒక క్రీడాకారుడు తాకిన తర్వాత మాత్రమే గోల్లోకి వెళ్ళాలి. ఓకేనా, నేరుగా ప్రత్యర్థి గోల్ పోస్ట్లో కూడా కొట్టడానికి లేదు. అపోనెంట్ గోల్ పోస్ట్ ఉంటుంది కదా, దాంట్లో కూడా కొట్టడానికి లేదనమాట. అలా కొట్టినా కానీ తప్పుగా పరిగణించి ప్రత్యర్థికి ఏమిస్తారు, గోల్ కిక్ ఇస్తారు. అదే సొంత గోల్ పోస్ట్లో కొడితే ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ను ప్రత్యర్థికి కార్నర్ కిక్ ఇస్తారు. కార్నర్ కిక్ ఇస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ను నేరుగా గోల్ చేయవచ్చా, నేరుగా గోల్ చేయడానికి అవకాశం లేదు. అది ప్రత్యర్థి గోల్ పోస్ట్లకైనా గోల్ చేయడానికి లేదు, సొంత గోల్ పోస్ట్లకైనా గోల్ చేయడానికి అవకాశం లేదు. ఓకేనా, మరి ఎలా చేయాలి, ఎలా చేయాలంటే వేరే క్రీడాకారుడు, ఒక క్రీడాకారుడు తాకిన తర్వాత మాత్రమే గోల్ పోస్ట్లోకి వెళ్తే దాన్ని గోల్గా పరిగణిస్తారు. అంటే ఉదాహరణకి ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి కిక్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి కిక్ చేసి నేను తన్నినప్పుడు వేరే క్రీడాకారుడు తగిలి గోల్లోకి వెళ్ళింది, దాన్ని గోల్గా పరిగణిస్తారు. అలా కాకుండా నేను కిక్ చేసినప్పుడు నేరుగా వెళ్ళి గోల్లో పడింది, ఏది ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ను, అది గోలా అంటే గోల్గా పరిగణించకూడదు. మరి ఏం చేయాలి, ప్రత్యర్థి గోల్ పోస్ట్లో పడితే ప్రత్యర్థికి గోల్ కిక్ ఇవ్వాలి. ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ నేరుగా గోల్గా పరిగణించకూడదు, దాన్ని తప్పుగా పరిగణించి ప్రత్యర్థికి ఏం చేయాలి, గోల్ కిక్ ఇవ్వాలి. గోల్ కిక్ అనేది మనకి 16వ లాలో వస్తుంది, అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా, మరియు కార్నర్ కిక్ ఎవరు ఎప్పుడు ఇస్తారంటే సొంత గోల్ పోస్ట్లో కొడితే. దేన్ని, ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ కానీ డైరెక్ట్ ఫ్రీ కిక్ కానీ సొంత గోల్ పోస్ట్లో కొట్టకూడదు. ఇంతకుముందు చెప్పాను ఇక్కడ, డైరెక్ట్ ఫ్రీ కిక్ ను నేరుగా సొంత గోల్ పోస్ట్లో కొట్టకూడదు అని, కొడితే కార్నర్ కిక్ ఇస్తారని చెప్పాను. అది ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ కూడా, డైరెక్ట్ ఫ్రీ కిక్ కానీ ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ కానీ నేరుగా తన సొంత గోల్ పోస్ట్లోకి అంటే ఓన్ గోల్ పోస్ట్లో కొట్టకూడదు. కొడితే ప్రత్యర్థికి ఏమి ఇస్తారంటే కార్నర్ కిక్ ఇస్తారు. ప్రత్యర్థికి ఏమి ఇస్తారు, కార్నర్ కిక్ ఇస్తారు. వెరీ వెరీ, ఎందుకని సొంత గోల్ పోస్ట్లో ఎవరుంటారు, గోల్ కీపర్ ఉంటారు కాబట్టి గోల్ కిక్ ఇవ్వకూడదు, కార్నర్ కిక్ ఇవ్వాలి. ఆ లాజిక్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం కూడా చెప్పాను, గోల్ కిక్ ఎప్పుడు ఇస్తారు, కార్నర్ కిక్ ఎప్పుడు ఇస్తారు. ఓకేనా, అంటే నేను నా సొంత గోల్ పోస్ట్లో కొట్టుకుంటే నా సొంత గోల్ కీపర్ ఉంటాడు, నేనే తప్పు చేశాను కాబట్టి గోల్ కిక్ ఇవ్వం కదా, కార్నర్ కిక్ ఇస్తాం. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ఫ్రీ కిక్ ను నేరుగా గోల్ చేయడానికి అనుమతి ఉంది, ప్రత్యర్థి గోల్ పోస్ట్లో కొడితే గోల్. ఓకేనా, ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ను నేరుగా గోల్ చేయడానికి అనుమతి లేదు. అలా ఒకవేళ ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ నేరుగా ప్రత్యర్థి గోల్ పోస్ట్లో కొడితే గోల్గా పరిగణించకుండా ప్రత్యర్థికి గోల్ కిక్ ఇవ్వాలి. ఓకేనా, అదే సొంత గోల్ పోస్ట్లో కొట్టుకుంటే డైరెక్ట్ ఫ్రీ కిక్ కానీ ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ కానీ సొంత గోల్ పోస్ట్లో కొట్టుకుంటే గోల్గా పరిగణించకూడదు. గోల్గా పరిగణించకుండా ప్రత్యర్థికి ఏమి ఇవ్వాలి, కార్నర్ కిక్ ఇవ్వాలి. ఓకేనా, అర్థమైంది కదా, ఇది లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ఎవరికైతే ఇచ్చాడో అప్పుడు ఈ రెఫరీ చేయి పైకెత్తాడు. రెఫరీ ఏం చేస్తాడు, చేయి పైకెత్తాడు. ఎప్పటి వరకు పైకెత్తించాలంటే ఆ కిక్ చేసిన తర్వాత ఆ బాల్ వేరే వాడు తాకేదాకా అతను సిగ్నల్ అలాగే ఉంచాలి. ఎప్పటి వరకు ఉంచాలంటే ఎప్పుడైతే నేను ఇక్కడి నుంచి తన్నిన తర్వాత వేరే క్రీడాకారుడికి తాకేంత వరకు ఆ చెయ్యి అలాగే ఉంచాలి. లేదంటే బాల్ బయటికి పోయేంత వరకు. ఇప్పుడు దాన్ని నేను ఇక్కడ తన్నాను, బాల్ బయటికి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళేంత వరకు అతను చెయ్యి అలాగే రైట్ చేసి ఉంచాలి. నేను వేరే క్రీడాకారుడు ఎవరు కూడా తాకలేదు,
ఇంకా చెయ్యి పైకెత్తే ఉంచాలి. ఓకేనా? ఎప్పుడు దించాలంటే వేరే క్రీడాకారుడికి తాకిన తర్వాత లేదా బాల్ బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు చేయి దించాలి, హ్యాండ్ డౌన్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రాయడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఇది ఇండైరెక్ట్ ఫ్రీ కిక్. ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ చేసినప్పుడు రెఫరీ తన యొక్క చేతిని పైకెత్తాడు. ఎప్పటి వరకు చేతిని దించకూడదు అంటే వేరే క్రీడాకారుడు తాకేంత వరకు, లేదంటే బాల్ బయటికి వెళ్ళేంత వరకు అతను చేయి దించకూడదు. అతను వేరే క్రీడ తాకిందనుకో అతను చేయి దించవచ్చు. ఎప్పుడు చేయి దించాలి అని అనుకోండి, వేరే క్రీడాకారుడు తాకిన తర్వాత చేయి దించాలి, లేదంటే బాల్ బయటికి వెళ్ళిన తర్వాత చేయి దించవలసి ఉంటుంది. ఇది ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ అనమాట. డైరెక్ట్ ఫ్రీ కిక్ ఏం చేస్తాడు, ఇలా చేయి చూపించేస్తాడు, వాడు డైరెక్ట్ చేసుకోవచ్చు, వెంటనే దించేస్తాడు. డైరెక్ట్ ఫ్రీ కిక్ ఏం చేస్తాడు, ఇలా చేయి చూపిస్తాడు, ఇలా డైరెక్ట్గా కొట్టండి. ఓకేనా? ఇలా డైరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ అయితే చేయి పైకి ఎత్తాడు. ఎప్పటి వరకు చేయి పైకి ఎత్తే ఉంచాలి అంటే వేరే క్రీడాకారుడు తాకేంత వరకు, లేదా బాల్ బయటికి వెళ్ళేంత వరకు అతను చేయి పైకి ఎత్తే ఉంచాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, బిట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఈ రెండు కిక్ల సమయంలో, డైరెక్ట్ ఫ్రీ కిక్ కానీ ఇండైరెక్ట్ ఫ్రీ కిక్, ఈ రెండు కిక్ల సమయంలో ప్రత్యర్థి క్రీడాకారులు అంటే అపోనెంట్ క్రీడాకారులు కనీసం 9.15 మీటర్స్ లేదా 10 yards, 9.15 మీటర్స్ లేదా 10 yards అంటే 10 గజాల దూరంలో ఉండాలి, లేదంటే 9.15 మీటర్ల దూరంలో ఉండాలి. ఈ రెండు కిక్ల సమయంలో, డైరెక్ట్ ఫ్రీ కిక్ సమయంలో కానీ ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ సమయంలో కానీ. అంటే ఉదాహరణకి నేను ఇక్కడి నుంచి కొడుతున్నాను, ఇక్కడి నుంచి కొట్టినప్పుడు నా దగ్గరలో ఉండకూడదని వాళ్ళ అర్థం అనమాట. నేను ఫ్రీగా కిక్ చేసుకునే అవకాశం నాకు కల్పించాలి, కాబట్టి దాన్ని ఫ్రీ కిక్స్ అంటున్నారు. ఎందుకంటే నేను ఫ్రీగా కిక్ చేసుకునే అవకాశం కల్పిస్తాను అనమాట. ఓకే, కాబట్టి ప్రత్యర్థి క్రీడాకారులు ఎంత దూరంలో ఉండాలి అని అడుగుతాడు. ఫ్రీ కిక్ సమయంలో ప్రత్యర్థి క్రీడాకారులు ఎంత దూరంలో ఉండాలంటే 9.15 మీటర్స్ లేదా 10 yards దూరంలో ఉండాలి. 9.15 మీటర్స్ లేదా 10 yards దూరంలో ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఈ రెండు కిక్ల సమయంలో ఏం చేస్తారంటే క్రీడాకారులు నలుగురు కలిసి, ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి వాల్ లాగా ఫామ్ అవుతారు అనమాట, గోడ లాగా ఫామ్ అవుతారు. ఏం చేస్తారంటే నలుగురు లేదా ముగ్గురు కన్నా ఎక్కువ మంది కలిపి ఒకరికొకరు భుజాలు వేసుకుని అడ్డుపడటానికి ప్రయత్నం చేస్తారు. అంటే వాడు కొట్టినప్పుడు గోల్ పడకుండా ఉండడానికి. అది కూడా ఎంత దూరంలో ఉండాలి, 9.15 మీటర్స్ లేదా 10 yards దూరంలో ఉండాలి. ఆ వాల్ అనేది గోడ కడతారు. మీరు కానీ చూసినట్టయితే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నుంచి జరుగుతుంది అనుకో, వీడికి 9.15 మీటర్స్ దూరంలో ఆ టీమ్మేట్ నలుగురు కూడా, లేదంటే ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది, ఎంతమంది అయినా కానీ వాల్ లాగా ఫామ్ అవుతారు అనమాట. గోడ లాగా ఇట్లా ఫామ్ అవుతారు, ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని ఆ గోడ లాగా ఫామ్ అవుతారు. ఆ గోడ కూడా ఎంత దూరంలో ఉండాలంటే 9.15 మీటర్స్ దూరంలో ఉండాలి అపోనెంట్ క్రీడాకారు. అయితే ఈ గోడకి ఇలా వాల్ లాగా ఫామ్ అవుతారు కదా, ఆ వాల్ లాగా ఫామ్ అయ్యే వాళ్లకు అటాకర్స్ అనేవాళ్ళు కనీసం 1 మీటర్ లేదా 1 yard దూరంలో ఉండాలి. 1 మీటర్ లేదా 1 yard. అంటే ఉదాహరణకి 1, 2, 3, 4 క్రీడాకారులు వాల్ లాగా ఫామ్ అయ్యారు. ఈ కిక్ చేసే క్రీడాకారుడికి ఎంత దూరంలో ఉండాలి, 9.15 మీటర్స్ లేదా 10 yards దూరంలో ఉండాలి. 10 yards దూరంలో ఉండాలి కదా, అలా ఉంటారు. అయితే ఈ వాల్ లాగా ఫామ్ అయిన వాళ్లకు అటాకింగ్ టీం క్రీడాకారులు, అంటే మిగిలిన అటాకింగ్ టీం క్రీడాకారులు ఉంటారు కదా, వాళ్ళు ఎంత దూరంలో ఉండాలంటే 1 మీటర్ లేదా 1 yard దూరంలో ఉండాలి. ఎంత దూరంలో ఉండాలి, 1 మీటర్ లేదా 1 yard దూరంలో ఉండాలి. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 1 మీటర్ లేదా 1 yard దూరంలో ఉండాలి. ఇది అలా వాల్ లాగా ఫామ్ అయ్యారు కదా, ఆ వాల్కి 1 మీటర్ లేదా 1 yard దూరంలో ఉండాలి. ఎవరంటే అటాకర్స్ అనమాట. అదే కిక్ చేసేవాడికి మిగిలిన ఆపోనెంట్స్ అందరూ ఎక్కడ ఉండాలంటే 9.15 మీటర్స్ లేదా 10 yards దూరంలో ఉండాలి. ఇది రూల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇలా కిక్ చేశాడు, కిక్ చేసిన వ్యక్తి ఇక్కడ పోయింది బాల్, వేరొకరు తాక మునిపే వీడు వెళ్ళి మళ్ళీ టచ్ చేయకూడదు బాల్. అంటే ఎవరైతే డైరెక్ట్ ఫ్రీ కిక్ కానీ ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ కానీ, నేను బాల్ని కిక్ చేశాను, తన్నేను అక్కడికి వెళ్ళింది, అలా వేరే క్రీడాకారుడు తాక మునిపే మరలా వెళ్ళి నేను టచ్ చేయకూడదు. ఆ బాల్ టచ్ చేస్తే ఫౌల్గా పరిగణించబడుతుంది. అదే దేంతో టచ్ చేస్తే, కాలుతో టచ్ చేస్తే, చేతితో టచ్ చేస్తే ఇందా మనం చెప్పుకున్న హ్యాండ్ బాల్ అఫెన్స్ అని, అలా చేతితో టచ్ చేస్తే ఏం చేస్తారు, డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు. అలా కాకుండా కాలుతో టచ్ చేస్తాడు వేరే క్రీడాకారుడు తాక మునిపే, అప్పుడు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు. ఎవరికి ఇస్తారంటే అపోనెంట్కి ఇస్తారు. డైరెక్ట్ ఫ్రీ కిక్ కానీ ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ కానీ తన్నిన తర్వాత వేరే క్రీడాకారుడు తాకక మునిపే ఈ క్రీడాకారుడు కిక్ చేసిన క్రీడాకారుడే వెళ్ళి తాకాడు అంటే వేరే క్రీడాకారుడు నా టీము క్రీడాకారుడైనా కానీ వచ్చి తాకొచ్చు. ఓకేనా? కానీ నేను తాకూడదు, అంటే నేను కిక్ చేసిన కాబట్టి నేను తాకూడదు. ఎవరు తాకాలి, నా టీంలో కానీ లేదంటే అపోనెంట్ టీంలో కానీ ఎవరైనా వచ్చి తాకాలి. అలా కాకుండా నేనే వేరొకరు తాకమునిపై వెళ్ళి తాకితే తప్పుగా పరిగణించి ప్రత్యర్థికి ఏం చేస్తారు, ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు అపోనెంట్కి. ఇప్పుడు అదే నేను పోయి చేత్తో పట్టుకున్నాను, వేరొకరు తాకమునిపై చేత్తో పట్టుకున్నాను అంటే హ్యాండ్ బాల్ అఫెన్స్ చేస్తే మనం చెప్పుకున్నాం డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారని, అలా చేత్తో పట్టుకుంటే డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు. ఓకేనా? ఇది
ఫ్రీ కిక్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ఫ్రీ కిక్ ఎలా చేస్తారు, ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ఎలా చేస్తారు. డైరెక్ట్ ఫ్రీ కిక్ అంటే నేరుగా గోల్ చేయడానికి అవకాశం కలదు, నేరుగా ప్రత్యర్థి గోల్ పోస్ట్లో కొడితే గోల్, నేరుగా సొంత గోల్ పోస్ట్లో కొట్టకూడదు. డైరెక్ట్ ఫ్రీ కిక్ని కూడా నేరుగా సొంత గోల్ పోస్ట్లో కొడితే ప్రత్యర్థికి కార్నర్ కిక్ ఇస్తారు. ఓకేనా. ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ను నేరుగా గోల్ చేయడానికి అనుమతి లేదు. ఒకవేళ నేరుగా అపోనెంట్ గోల్ పోస్ట్లో కొడితే తప్పుగా పరిగణించి గోల్ కిక్ ఇస్తారు, సొంత గోల్ పోస్ట్లో కొడితే తప్పుగా పరిగణించి ప్రత్యర్థికి కార్నర్ కిక్ ఇస్తారు. కనీసం ఒక క్రీడాకారుడు తాకిన తర్వాత మాత్రమే గోల్ పోస్ట్లోకి వెళ్ళాలి, అప్పుడు మాత్రమే గోల్గా పరిగణిస్తారు. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే నేరుగా వెళ్ళి అని అడిగితేనే చెప్పాలి అట్లా. అలా కాకుండా వేరే క్రీడాకారుడు తగిలింది, డైరెక్ట్ ఫ్రీ కిక్ వేరే క్రీడాకారుడు తగిలి గోల్లోకి వెళ్ళింది, ఇది సొంత గోల్ పోస్ట్లోకి వెళ్ళింది, అప్పుడు గోల్గా పరిగణిస్తారు. సొంత గోల్ పోస్ట్లోకి వెళ్తే ఎవరికి గోలు, ప్రత్యర్థి కదా, అది గోల్ పోస్ట్, వాడు కదా తన్నాలి, నేను తన్నాను. కాబట్టి గేమ్ జరిగేటప్పుడు సొంత గోల్ పోస్ట్లోకి వెళ్తే గోల్గా పరిగణించి ప్రత్యర్థి టీం ఖాతాలో నమోదు చేస్తాం. కాబట్టి డైరెక్ట్ ఫ్రీ కిక్ అంటే ఏంటి, నేరుగా తనడానికి అవకాశం ఇస్తారు. అలా నేరుగా తంతే తప్పుగా పరిగణిస్తారు. ఏది, సొంత గోల్ పోస్ట్లోకి. ప్రత్యర్థి గోల్ పోస్ట్లోకి నేరుగా తంతే గోల్గా పరిగణిస్తారు. సొంత గోల్ పోస్ట్కి నేరుగా తంతే పరిగణించకూడదు. ఒకవేళ వేరే వాడికి తగిలిపోయింది, వేరే వాడు తగిలిందంటే ఇంకా బాల్ ఇన్ ప్లేనే, అది కిక్ కాదు, కిక్ అయిపోయినట్లు అర్థం. కాబట్టి బాల్ ఇన్ ప్లే కాబట్టి సొంత గోల్ పోస్ట్లోకి అయితే గోల్గా పరిగణించి ప్రత్యర్థి టీం ఖాతాలో నమోదు చేయాలి. అలా కాకుండా డైరెక్ట్గా కొట్టారు డైరెక్ట్ ఫ్రీ కిక్ను సొంత గోల్ పోస్ట్ కంటే గోల్గా పరిగణించకుండా ప్రత్యర్థికి ఏం చేయాలి, కార్నర్ కిక్ ఇవ్వాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఈ 2 కిక్ల సమయంలో ప్రత్యర్థి క్రీడాకారులు ఎంత దూరంలో ఉండాలి, 9.15 మీటర్స్ లేదా 10 yards దూరంలో ఉండాలి. ఈ 2 కిక్లు చేసిన క్రీడాకారుడు వేరే క్రీడాకారుడు తాకమనిపై బాల్ తాకూడదు. తాకితే ప్రత్యర్థికి ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు. అదే చేతితో తాకితే ప్రత్యర్థికి డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా వాల్ లాగా ఫామ్ అవుతారు. ఆ వాల్ ఎంతమంది, ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఇలా వాల్ లాగా ఫామ్ అవుతారు, గోడ లాగా ఫామ్ అవుతారు. మీరు కానీ చూస్తే మ్యాచ్ల్లో అప్పుడప్పుడు కానీ చూస్తే ఇక్కడ నుంచి నేను కిక్ చేసినప్పుడు వీళ్ళందరూ అపోనెంట్ క్రీడాకారులందరూ కూడా ఒకరి మీద ఒకరు చేసుకొని ఉంటారు, ఎందుకంటే బాల్ ఆపడం కోసం వాడు తనినప్పుడు. ఓకేనా. అలా వాల్కి ప్రత్యర్థి క్రీడాకారులు అంటే అటాకర్స్ ఎంత దూరంలో ఉండాలంటే 1 meter లేదా 1 yard దూరంలో ఉండాలి. అలా కూడా ఆడడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అపోనెంట్ క్రీడాకారులు వాల్ లాగా ఫామ్ అవుతారు. ఆ వాల్కి అటాకర్స్ ఎంత దూరంలో ఉండాలి అంటే 1 meter లేదా 1 yard దూరంలో ఉండాలి. అలా కాకుండా కిక్ చేసే క్రీడాకారుడికి లేదంటే కిక్ చేశాను ఇక్కడ, ఈ కిక్ చేసే క్రీడాకారుడికి కాదు, బాల్ ఏదైతే ఉందో బాల్కి అనమాట. బాల్కి ప్రత్యర్థి క్రీడాకారులు 9.15 meters లేదా 10 yards దూరంలో ఉండాలి. దేనికంటే బాల్కి గుర్తుపెట్టుకోవాలి, అక్కడ మనిషి కాదు. మనిషి నేను ఇక్కడ నిలబడతాను పరిగెత్తుకుంటా వచ్చి తనడానికి, ఎక్కడ నిలబడినప్పుడు వాడికి కాదు, ఎవరికి, బాల్కి 9.15 meters సరౌండింగ్స్లో ఎక్కడ కూడా ఉండకూడదు అనమాట. 9.15 meters లేదా 10 yards మినిమం. ఓకేనా. ఇది రూల్ గుర్తుపెట్టుకోండి. అది డైరెక్ట్ ఫ్రీ కిక్, ఇది ఇండైరెక్ట్ ఫ్రీ కిక్. అర్థమైంది అనుకుంటా. ఓకేనా. నెక్స్ట్ పెనాల్టీ కిక్ వస్తుంది, చూద్దాం. చూడండి. 14వ 14th లా ఏంటంటే పెనాల్టీ కిక్. 14th లా ఏంటి, పెనాల్టీ కిక్ చెప్పుకున్నాం మనం. ఈ పెనాల్టీ కిక్ ఎప్పుడు ఇస్తారు, ఈ పెనాల్టీ కిక్ ఎప్పుడు ఇస్తారంటే మనకు ఇంతకుముందు చెప్పాను 12th లాలో మనం డిస్కస్ చేసుకున్నాం. కింద ఇవ్వబడిన 12 తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ 12 తప్పులు చేస్తే డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారని చెప్పుకున్నాం కదా. డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారని చెప్పాను. ఆ 12 తప్పులు, ఆ 12 తప్పులు ఏంటంటే ఒకసారి చూద్దాం. చూడండి మళ్ళీ. కిక్ ఆర్ అటెంప్ట్ టు కిక్, ప్రత్యర్థి తనినా లేదంటే తనటి కోసం ప్రయత్నించిన. ఓకేనా. టాకిల్స్ అండ్ అపోనెంట్, టాకిల్స్ అండ్ అపోనెంట్, జంప్స్, చార్జెస్, strike or attempt to strike, pushes, trips, and ball offense. Holding an opponent, impedes an opponent with contact, bites or spits at someone, throw an object
at ball or an opponent or a match of shell. ఈ 12 కూడా తప్పులు చెప్పుకున్నాం. ఈ 12 తప్పులు కూడా క్రీడాకారుడు ఆటలో చేస్తే, గేమ్లో చేస్తే ఏం చెప్పుకున్నాం, డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారని చెప్పుకున్నాం. అయితే ఈ 12 తప్పులు క్రీడాకారుడు తన సొంత పెనాల్టీ ఏరియాలో చేస్తే, తన ఓన్ పెనాల్టీ ఏరియా గుర్తుపెట్టుకోవాలి, ఓన్ పెనాల్టీ ఏరియా, తన సొంత పెనాల్టీ ఏరియాలో చేస్తే ప్రత్యర్థికి పెనాల్టీ కిక్ ఇస్తారు. 12 తప్పులు ఏమిటి, కిక్ ఆర్ అటెంప్ట్ టు కిక్ అని అపోనెంట్, ప్రత్యర్థిని తన్నినా లేదా తన్నుడు కోసం ప్రయత్నించిన, ట్యాకిల్స్ అని అపోనెంట్, ప్రత్యర్థి క్రీడాకాన్ని పడదోయటకు ప్రయత్నించిన, ట్యాకిల్ చేసిన, పట్టుకున్న అంటే పడే విధంగా పట్టుకున్న, లేదంటే జంప్స్, ప్రత్యర్థి క్రీడాకాన్ని మీద ఎగిరిన, లేదంటే చార్జెస్, ముట్టడించిన, ప్రత్యర్థి క్రీడాకాన్ని ముట్టడించిన, చార్జ్ చేసిన, తర్వాత స్ట్రైక్ ఆర్ అటెంప్ట్ టు స్ట్రైక్ అన్ అపోనెంట్, ప్రత్యర్థిని కొట్టిన లేదా కొట్టుట కోసం ప్రయత్నించిన, పుషెస్, నెట్టిన, లేదంటే ట్రిప్స్ అన్ అపోనెంట్, పడద్రోసిన, ట్రిప్ ఆర్ అటెంప్ట్ టు ట్రిప్, ట్రిప్ ఆర్ అటెంప్ట్ టు ట్రిప్ అంటే పడద్రోసిన లేదా పడద్రోయట కోసం ప్రయత్నించినా కూడా. తర్వాత హ్యాండ్ బాల్ అఫెన్స్, చేత్తో బాల్ పట్టుకున్న, లేదంటే హోల్డింగ్ అన్ అపోనెంట్, ప్రత్యర్థి క్రీడాకాన్ని హోల్డ్ చేసిన, తర్వాత ఇంపిడీస్ అన్ అపోనెంట్ విత్ కాంటాక్ట్ తోటి ప్రత్యర్థి క్రీడాకాన్ని అడ్డగించిన, ఇంపిడీ చేసిన, బైట్స్, కొరికిన, లేదంటే ఉమ్మిన, ఎవరైనా క్రీడాకారుడి మీద కొరికినా లేదా ఉమ్మిన, థ్రోస్ అన్ ఆబ్జెక్ట్ అట్ బాల్ వద్ద కానీ, ప్రత్యర్థి క్రీడాకారుడు మీద కానీ, లేదంటే మ్యాచ్ అఫీషియల్ మీద కానీ ఏదైనా వస్తువు విసిరేసినా కానీ తప్పుగా పరిగణించి ఏం చేస్తాము, సొంత పెనాల్టీ ఏరియాలో చేస్తే, గుర్తుపెట్టుకోవాలి, ఓన్ పెనాల్టీ ఏరియాలో చేస్తే ప్రత్యర్థికి ఏం చేస్తాము, పెనాల్టీ కిక్ ఇస్తాము. అదే గేమ్ జరిగే సందర్భంలో మిగతా ఎక్కడైనా జరిగింది ఫీల్డ్లో, అప్పుడు ఏం చేస్తాము, డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తాము. ఓకేనా. ఈ 12 తప్పులు క్రీడాకారుడు తన సొంత పెనాల్టీ ఏరియాలో చేస్తే, ఇది గోల్ ఏరియా అని చెప్పుకున్నాం, ఇది పెనాల్టీ ఏరియా అని చెప్పుకున్నాం. ఓకేనా. ఈ పెనాల్టీ ఏరియాలో సొంత క్రీడాకారుడు తన సొంత పెనాల్టీ ఏరియా, ఓన్ పెనాల్టీ ఏరియాలో చేస్తే ఈ 12 తప్పులు కూడా ఏం చేస్తామంటే ప్రత్యర్థికి పెనాల్టీ కిక్ ఇస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. పెనాల్టీ కిక్ అంటే ఏంటి, క్రీడాకారుడు తన సొంత పెనాల్టీ ఏరియాలో, ప్రత్యర్థి పెనాల్టీ ఏరియాలో కాదు, తన సొంతది, అంటే నా సొంత, అంటే నేను డిఫెండింగ్ టీం క్రీడాకారుడు డిఫెండ్ చేస్తున్నప్పుడు ఈ 12లో ఏదో ఒక తప్పు చేశాను, అంటే నా గోల్ పడకుండా రక్షించుకోవడానికి నేను ఎక్కడున్నా నా పెనాల్టీ ఏరియాలో, అప్పుడు తప్పు చేశాను. ఏ తప్పు, ఈ 12లో ఏదో ఒక తప్పు చేశాను. తప్పు చేస్తే ఏం చేస్తారు, పెనాల్టీ కిక్ ఇస్తారు. అదే పెనాల్టీ ఏరియా బయట చేశాను, ఎక్కడైనా పెనాల్టీ ఏరియా బయట చేశాను, అప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు. అడుగుతాడు మిమ్మల్ని, క్రీడాకారుడు తన సొంత పెనాల్టీ ఏరియాలో 12 తప్పుల్లో ఒక తప్పు చేస్తే, లేదంటే ఒక తప్పు ఇస్తాడు, ఈ తప్పు తన సొంత పెనాల్టీ ఏరియాలో చేస్తే రెఫరీగా నీ నిర్ణయం ఏంటి? ఆప్షన్ ఏ పెనాల్టీ కిక్, ఆప్షన్ బి డైరెక్ట్ ఫ్రీ కిక్, ఆప్షన్ సి ఇండైరెక్ట్ ఫ్రీ కిక్, ఆప్షన్ డి గోల్ కిక్ అని అడుగుతాడు. అప్పుడేం చేస్తాం మనం, పెనాల్టీ కిక్ అని చెప్పాలి. అలా కాకుండా క్రీడాకారుడు ప్రత్యర్థి క్రీడాకారుని తన సొంత పెనాల్టీ ఏరియా బయట తంతే లేదా తన్నుట కోసం ప్రయత్నిస్తే రెఫరీగా నీ నిర్ణయం ఏంటో అంటాం. సొంత పెనాల్టీ ఏరియా బయట అన్నారు కాబట్టి ఇది సొంత పెనాల్టీ ఏరియా బయట చేస్తే డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తాం. ఓకేనా. అలా ఆప్షన్స్లో అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. క్రీడాకారుడు తన సొంత పెనాల్టీ ఏరియాలో ఈ తప్పులు ఏ తప్పు అయినా చేస్తే, ఓకేనా, ప్రత్యర్థికి పెనాల్టీ కిక్ ఇస్తారు. ఏ కిక్ ఇస్తారు, పెనాల్టీ కిక్ ఇస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. అయితే ఈ పెనాల్టీ కిక్ ఎక్కడి నుంచి ఆడాలి, ఎక్కడి నుంచి అంటే ఇక్కడ పెనాల్టీ మార్క్ ఉంటుంది, తెలుసు కదా అందరికీ, ఐడెంటిఫై ఉంది పెనాల్టీ మార్క్. ఈ పెనాల్టీ మార్క్ నుండి పెనాల్టీ కిక్ చేయవలసి ఉంటుంది. అయితే మిగిలిన క్రీడాకారులందరూ, గోల్ కీపరు మరియు ఎవరైతే పెనాల్టీ కిక్ చేశారో ఆ క్రీడాకారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా పెనాల్టీ ఏరియా బయట మరియు పెనాల్టీ ఆర్క్ బయట ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి 9.15 మినిట్స్ లేదా 10 yards కదా, అప్పుడు పెనాల్టీ కిక్ చేసినప్పుడు కూడా మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి, పెనాల్టీ ఏరియా బయట. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ టీమ్మేట్స్ అయినా కానీ పెనాల్టీ ఏరియా బయట మరియు పెనాల్టీ ఆర్క్ బయట నిలబడవలసి ఉంటుంది. పెనాల్టీ ఏరియా బయట ఉన్నా కానీ ఏడొచ్చి నిలబడచ్చా, నిలబడకూడదు. ఎందుకంటే పెనాల్టీ ఆర్క్, ఈ పెనాల్టీ ఆర్క్ గీసేది ఎందుకోసం అంటే ఈ ఎవరైతే పెనాల్టీకి ఇచ్చేస్తున్నారో ఆ పెనాల్టీ మార్కుకు ఎవరు కూడా, అంటే బాల్కు ఎవరు కూడా 9.15 మినిట్స్ లేదా 10 yards దూరంలో ఉండకూడదనే ఉద్దేశంతో అది అక్కడి నుంచి 9.15 మినిట్స్ లేదా 10 yards తో గీస్తాం. అందుకు ఉపయోగపడుతుంది అనమాట ఆ పెనాల్టీ ఆర్క్ అనేది. మనం చెప్పుకున్నాం పెనాల్టీ ఆర్క్. పెనాల్టీ ఆర్క్ ఎక్కడి నుంచి గీస్తాం, అది పెనాల్టీ మార్క్ నుంచి 9.15 మినిట్స్ లేదా 10 yards తో గీస్తాం. పెనాల్టీ ఏరియా మీద 9.15 మినిట్స్ లేదా 10 yards తో ఎక్కడి నుంచి, పెనాల్టీ మార్క్ నుండి గీస్తాం, గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా, పెనాల్టీ మార్క్ నుండి పెనాల్టీ ఆర్క్. కాబట్టి ఈ పెనాల్టీకి ఎక్కడి నుంచి చేస్తారంటే పెనాల్టీ మార్క్ మీద బాల్ను ఉంచి, పెనాల్టీ మార్క్ ఏదైతుందో ఆ పెనాల్టీ మార్క్ మీద బాల్ను ఉంచాలి, బాల్ పెట్టాలి. అక్కడ బాల్ పెట్టి మిగిలిన క్రీడాకారులందరూ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలంటే పెనాల్టీ ఏరియా బయట మరియు పెనాల్టీ ఆర్క్కు బయట ఉండాలి. పెనాల్టీ ఏరియాకి మరియు పెనాల్టీ ఆర్క్కు బయట ఉండాలి. ఎవరైతే పెనాల్టీకి ఇచ్చేసిన ఆ క్రీడాకారుడు మరియు గోల్ కీపర్ మాత్రమే ఈ పెనాల్టీ ఏరియాలో ఉంటారు. మరియు రెఫరీ కూడా ఇక్కడ ఉంటాడు అనమాట. రెఫరీ ఇక్కడ ఉంటాడు, అసిస్టెంట్ రెఫరీ ఇక్కడ నిలబడి ఉంటారు. ఇక్కడ అడిషనల్ అసిస్టెంట్ రెఫరీ ఉంటాడు. మనకి ఇప్పుడు కొత్తగా రూల్ పెట్టారు కాబట్టి అడిషనల్ అసిస్టెంట్ రెఫరీ అక్కడ నిలబడి ఉంటారు అనమాట. ఎందుకంటే ఇతను మూవ్ అవుతున్నాడో లేదో చూడటం కోసం. ఓకేనా, మూవ్ అవుతున్నాడు ఏంటంటే ఇక్కడ అతను ఎక్కడ ఉండాలి, ఏదైతే లైన్ ఉందో గోల్ లైన్ ఉందో గోల్ లైన్ మీద నిలబడి ఉండాలి, అటు ఇటు మూవ్ కాకూడదు. మరియు ఇతను పైన గోల్ అంటే క్రాస్ బార్ కానీ లేదంటే ఒక సైడ్ వచ్చి గోల్ పోస్ట్ కానీ నెట్ని కానీ పట్టుకోకూడదు. ఎక్కడ నిలబడాలి, అతను గోల్ లైన్ ఏదైతే ఉందో ఆ గోల్ లైన్ మీద నిలబడాలి. గోల్ లైన్ ఉంది కదా ఇక్కడ, ఆ గోల్ లైన్ మీద నిలబడాలి. రెండు కాళ్ళు కూడా గోల్ లైన్ మీద ఉంచాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రెండు కాళ్ళ మీద గోల్ లైన్ మీద నిలబడి ఉండాలి. అతను క్రాస్ బార్ తాకూడదు, గోల్ పోస్ట్ తాకూడదు, నెట్ కూడా తాకుండకూడదు. అంటే ఇట్లా ముందుగానే ఇట్లా పైన పట్టుకొని లేదంటే సైడ్లు పట్టుకొని ఉండకూడదు అనమాట. ఓకేనా, అలా నిలబడాలి. అలా నిలబడిన తర్వాత రెఫరీ విజిల్ వేస్తాడు. ఈ రెఫరీ విజిల్ వేసిన తర్వాత ఈ క్రీడాకారుడు బాల్ను ముందుకు తన్నవలసి ఉంటుంది. ఫార్వర్డ్ కిక్కే చేయాలి, బ్యాక్ చేయకూడదు, ఫార్వర్డ్ తన్నవలసి ఉంటుంది. ఈ ఫార్వర్డ్ తన్నిన తర్వాత, ఎందుకంటే ఫార్వర్డ్ తను తిట్టుతాను అనుకుని ఆ క్రీడాకారులు వచ్చి లోపలికి తంటారు కదా, అందుకని ఫార్వర్డ్ బ్యాక్ చేయకూడదు అనమాట. ఓన్లీ ముందుకు మాత్రమే తన్నారు. అలా రెఫరీ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఈ క్రీడాకారుడు లేట్ చేయకుండా బాల్ను తన్నవలసి ఉంటుంది. తంతే గోల్ పడితే గోల్గా పరిగణిస్తారు. పెనాల్టీ కిక్ నేరుగా గోల్ కూడా చేయొచ్చు. అలా గోల్ కొట్టేను గోల్గా పరిగణిస్తారు. ఒకవేళ ఆ పెనాల్టీ కిక్ ఇక్కడే ఉంది, బాల్ ఆగిపోయింది, ఇక్కడ బాల్ ఉంటే మరలా వీడొచ్చి తనడానికి లేదు. అంటే వేరే క్రీడాకారుడు తాకమునిపై మరలా వీడొచ్చి తనడానికి లేదు. ఇక్కడ ఆగిపోయినా కానీ వేరే క్రీడాకారులు వచ్చి తన్నొచ్చు అనమాట బాల్. ఓకేనా, ఎప్పుడంటే ఈ పెనాల్టీ కిక్ చేసే సమయంలో 5-5 పెనాల్టీ కిక్ సమయంలో తన్నకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మనం 5-5 పెనాల్టీ కిక్ చెప్పుకున్నాం. డిటర్మైనింగ్ ద అవుట్కమ్స్ ఆఫ్ ఏ మ్యాచ్ అని 10th లాలో మనం డిస్కస్ చేసుకున్నాం. మ్యాచ్ టై అయితే ఎక్స్ట్రా టైం పెడతారు, ఎక్స్ట్రా టైం టై అయితే 5-5 పెనాల్టీ కిక్స్ ఇస్తారని చెప్పుకున్నాం. అక్కడ మాత్రం ఇట్లా ఒకసారి తన్ని బంతి రీబౌండ్ వచ్చింది, మరలా తన్నకూడదు. అప్పుడు మిగిలిన క్రీడాకారులు ఎక్కడ ఉండాలి, సెంటర్ సర్కిల్ ఏదైతే ఉందో సెంటర్ సర్కిల్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మిగిలిన క్రీడాకారులు ఎక్కడ ఉండాలి, పెనాల్టీ కిక్ చేసేటప్పుడు గేమ్ జరిగేటప్పుడు పెనాల్టీ కిక్ గురించి చెప్తున్నా. గేమ్ జరిగేటప్పుడు తప్పు జరిగింది, పెనాల్టీ కిక్ ఇస్తారు. అప్పుడే ఉండాలి మిగిలిన క్రీడాకారులు అంటే పెనాల్టీ ఏరియా బయట మరియు పెనాల్టీ ఆర్క్ బయట ఉండాలి. ఓకేనా, రెఫరీ విజిల్ వేసిన తర్వాత వీడు బాల్ను ముందుకు తన్నవలసి ఉంటుంది. వీడు ఒకసారి బాల్ను తన్నిన తర్వాత వేరే క్రీడాకారుడు మునిపే వీడు తాకూడదు. ఒకవేళ బాలు క్రాస్ బార్ తగిలి వచ్చింది లేదంటే గోల్ పోస్ట్ తగిలి వచ్చింది, వీడు తన్నకూడదు. వేరే క్రీడాకారుడు తాకిన తర్వాత మాత్రమే తన్నాలి. అంటే గోల్ కీపర్కి తగిలి వచ్చింది, అప్పుడు మళ్ళీ రిటర్న్ బాల్ తన్నొచ్చు. ఎప్పుడు పెనాల్టీ కిక్ చేసినప్పుడు గేమ్ జరిగే సందర్భంలో. అదే 5-5 పెనాల్టీ కిక్ సమయంలో రీబౌండ్ వచ్చిన మంత్రి మరలా తన్నకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి 5-5 పెనాల్టీ కిక్స్ ఇచ్చినప్పుడు. అదే ఇక్కడైతే నేరుగా రీబౌండ్ వచ్చిన మంత్రి తన్నొచ్చు. ఎవరు తన్నొచ్చు అంటే ఈ క్రీడాకారులు అందరూ కూడా తన్నొచ్చు. అదే వేరే క్రీడాకారుడు తగిలిన తర్వాత ఈ క్రీడాకారుడు, అంటే ఇప్పుడు నేను తన్నాను, గోల్ కీపర్ తగిలి రీబౌండ్ వచ్చింది, అప్పుడు మరలా తన్నొచ్చు. ఎవరు, అదే క్రీడాకారుడు. అంటే వేరే క్రీడాకారుడు తాకక మునిపే ఆ క్రీడాకారుడు తాకూడదు. అలా తాకితే తప్పుగా పరిగణించి ప్రత్యర్థికి ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు. ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం 13th లాలో. ఓకేనా, అది ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి తన్నినప్పుడు బాల్ ఇక్కడ ఆగిపోయింది, నేను వెళ్ళి మరలా బాల్ తన్నకూడదు. వేరే క్రీడాకారులు అంటే నా టీం వాళ్ళైనా రావచ్చు, లేదా ప్రత్యర్థి టీం వాళ్ళైనా, లేదా గోల్ కీపర్ అయినా కానీ వచ్చి బాల్ పట్టుకోవచ్చు. గోల్ కీపర్ అయితే చేతితోటి, అది కూడా 6 సెకండ్ కన్నా ఎక్కువ సమయం పట్టుకోకూడదు, మనం ఇందాక చెప్పుకున్నాం. ఓకేనా, అలా వాడైనా వచ్చి పట్టుకోవచ్చు, లేదంటే ఈ క్రీడాకారులైనా వచ్చి బాల్ తన్నొచ్చు పక్కకైనా. అంటే నా టీం క్రీడాకారులు అయితే గోల్ పోస్టర్ తనడానికి ప్రయత్నం చేస్తారు, పక్క టీం క్రీడాకారులు అయితే బాల్ను పక్క తనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, పెనాల్టీ కిక్ ఎప్పుడు ఇస్తారంటే ఈ 12 తప్పులు కూడా క్రీడాకారుడు తన సొంత పెనాల్టీ ఏరియాలో చేస్తే పెనాల్టీ కిక్ ఇస్తారు. ఈ పెనాల్టీ కిక్ ఎక్కడి నుంచి చేస్తారంటే పెనాల్టీ మార్క్ మీద బాల్ను ఉంచి ముందుకు తన్నవలసి ఉంటుంది రెఫరీ సిగ్నల్ ఇచ్చిన తర్వాత. ఓకేనా, అయితే మిగిలిన క్రీడాకారులు ఎక్కడ ఉండాలంటే పెనాల్టీ ఏరియా బయట మరియు పెనాల్టీ ఆర్క్కు బయట నిలబడవలసి ఉంటుంది. ఓకేనా, గోల్ కీపర్ అంటే గోల్ లైన్ ఏదైతే ఉందో ఆ గోల్ లైన్ మీద 2 కాళ్ళు గోల్ లైన్ మీద పెట్టి నిలబడవలసి ఉంటుంది. ఓకేనా, రిఫరీ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఈ క్రీడాకారుడు లేట్ చేయకుండా వాళ్ళు ఇన్ని సెకండ్లని రూల్ ఏం లేదనమాట, కానీ డిలే చేయకూడదు. అది చెప్పుకున్నా, డిలే చేస్తే ఏం చేస్తారు, వార్నింగ్ చూపిస్తారు. డిలే ఇన్ ద రీస్టార్ట్ ఆఫ్ మ్యాచ్ కింద అతనికి ఎల్లో కార్డ్, కాషన్ చెప్తాం అనమాట. వార్నింగ్ కాదు, కాషన్ అంటారు, ఎల్లో కార్డ్ గుర్తుపెట్టుకోలేదు. అది కూడా అలా కాషన్ చెప్తా, హెచ్చరిస్తాడు అనమాట. కాబట్టి అతను ఏం చేస్తాడంటే విజిల్ వేసిన తర్వాత వెంటనే వచ్చి బాల్ను ముందుకు తన్నవలసి ఉంటుంది. వెనక్కి కూడా తన్నకూడదు, ముందుకే తన్నాలి, ఫార్వర్డే చేయాలి, గుర్తుపెట్టుకోండి.
ఓకేనా, అలా కూడా అడతారు. పెనాల్టీ కిక్ ఎటువైపు తన్నవలసి ఉంటుంది? ఆప్షన్ ఏ ముందు వైపుకు, ఆప్షన్ బి వెనక వైపుకు, ఆప్షన్ సి పక్క వైపుకు, ఆప్షన్ డి ఎటువైపు అయినా తన్నొచ్చు అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం పెట్టాలి? ముందు వైపు మాత్రమే తనండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇలా ముందుకు తన్నవలసి ఉంటుంది. ఇలా ముందుకు తన్నిన బాలు వేరొకరు తాకమునిపై ఈ క్రీడాకారుడు తాకూడదు. వేరొకరు తగిలిన తర్వాత తాకొచ్చు, కానీ వేరొకరు తాకమునిపై ఆ క్రీడాకారుడు తాకూడదు. ఒకవేళ తాకితే ప్రత్యర్థికి ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు. అదే చేత్తో పట్టుకుంటే ప్రత్యర్థికి డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు. హ్యాండ్ బాల్ అఫెన్స్ కింద ప్రత్యర్థికి డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది నా సొంత పెనాల్టీ ఏరియా కాదు, ప్రత్యర్థి పెనాల్టీ ఏరియా. అంటే నేను తంతున్నాను అంటే ప్రత్యర్థి పెనాల్టీ ఏరియా కదా, అప్పుడు ప్రత్యర్థి పెనాల్టీ ఏరియాలో తన్నాను అనుకోండి, అంటే చేతితో పట్టుకున్నాను అనుకోండి, ప్రత్యర్థికి ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తాను. అదే నా సొంత పెనాల్టీ ఏరియాలో చేసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు పెనాల్టీ కిక్ ఇస్తారు అనమాట. అదే ప్రత్యర్థిది కాబట్టి ప్రత్యర్థికి చేతితో పట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు. మనం ఇక్కడ చెప్పుకున్నాం హ్యాండ్ బాల్ అఫెన్స్. హ్యాండ్ బాల్ అఫెన్స్ గేమ్లో జరిగింది. గేమ్లో ఎక్కడ జరిగింది? సొంత పెనాల్టీ ఏరియా బయట జరిగింది. అది నా పెనాల్టీ ఏరియా బయట జరిగింది కాబట్టి ప్రత్యర్థికి డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తాం. అదే నా సొంత పెనాల్టీ ఏరియాలో చేశాను అనుకోండి తప్పు, అప్పుడు పెనాల్టీ కిక్ ఇస్తారు. కాబట్టి ఈ క్రీడాకారుడిది ఇది సొంత పెనాల్టీ ఏరియా కాదు. ఎవరైతే పెనాల్టీ కిక్ చేస్తున్నాడో వాడి సొంతది కాదు, అపోనెంట్ వాడిది కదా. కాబట్టి అప్పుడు డైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు. ఇది చేతితో పట్టుకుంటే. అలా కాకుండా తన్నిన బాల్ వేరే ఒక తాకమునిపై వీడు మళ్ళా కాలుతో తాకాడు, చేతితో కాకుండా వేరే ఎక్కడైనా తాకాడు అనుకోండి, అప్పుడు ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ ఇస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది ప్రొసీజర్ అనమాట. అప్పుడు వీడు తంతాడు, బాల్ గోల్లోకి వెళ్తుంది, గోల్గా పరిగణిస్తారు. గోల్లోకి వెళ్లకుండా రీబౌండ్ వచ్చిన బంతి ఈ క్రీడాకారులు అందరూ వచ్చి కూడా తన్నొచ్చు. ఓకేనా, ఈ క్రీడాకారులు అందరూ తంతే గోల్లో పడితే గోల్, లేదంటే బాల్ మళ్ళీ ప్లేలో తీసుకోవచ్చు అనమాట. ఇంకా మళ్ళీ ఆడుకుంటూ ఉండొచ్చు, ఆపరనమాట గేమ్ని, ఆపకుండా మళ్ళీ ఆడుకుంటూ వెళ్తారు. ఇది ప్రొసీజరు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 14th లా పెనాల్టీ కిక్ అనమాట. ఎన్నోలా? 14th లా. ఇది ప్రొసీజర్. ఎక్కడ పెట్టాలి బాల్ను, మిగిలిన క్రీడాకారులు ఎక్కడ ఉండాలి. ఓకేనా, అదే 5 పెనాల్టీ కిక్ సమయంలో మిగిలిన క్రీడాకారులు ఎక్కడ ఉండాలంటే సెంటర్ సర్కిల్లో ఉండాలి. అక్కడ వచ్చినప్పుడు చెప్పండి దాని గురించి. ఓకేనా, అదే గేమ్ జరిగేటప్పుడు పెనాల్టీ కిక్ ఇచ్చారు, అప్పుడు ఎక్కడ ఉండాలంటే పెనాల్టీ ఏరియా బయట మరియు పెనాల్టీ ఆర్కు బయట ఉండాలి. దానికి దీనికి డిఫరెన్స్ అదనమాట. ఓకేనా, అక్కడైతే కిక్ చేసిన తర్వాత బాల్ రీబౌండ్ వచ్చింది అంటే వేరే క్రీడాకారుడు గోల్ కీపర్ తగిలి వచ్చింది, మరలా వీడు తనడానికి లేదు. ఓకేనా, అదే ఇక్కడ అనుకో గోల్ కీపర్ తగిలి వచ్చిన బాల్ని మరలా వీడు తనొచ్చు. అదే గోల్ పోస్ట్ కానీ క్రాస్ బార్ కానీ తగిలి వచ్చిన బంతిని తన్నకూడదు, అంటే వేరే క్రీడాకారుడు తాకమనిపై తన్నకూడదు. అది ఎవరు తన్నొచ్చు? మిగిలిన క్రీడాకారులు అందరూ వచ్చి కూడా తన్నొచ్చు. అది రూల్. అక్కడైతే తనడానికి లేదు, మిగిలిన క్రీడాకారులు వచ్చి కూడా. ఓకేనా, ఇది పెనాల్టీ కిక్ అనమాట. నెక్స్ట్ త్రో ఇన్ గురించి తెలుసుకుందాం, చూడండి ఒకసారి.